లెమ్మంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమన్నా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకు చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలు ఉలవడం, మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? తను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తను వదిలే. మమ్మీ మమ్మీ తను ఉంది కదండి. కాదు సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది. ఇలా ఆడటం చాలా తప్పు. ఆట సరిగ్గానే ఆడింది. ఆడిన పిల్ల తప్పు. ఒకవేళ ఇలాగే సంగీత ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు. అయినా సంగీత వాళ్ళ బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. ఇదిగో మీరిద్దరు కాసేపు మాట్లాడకండి. చూడండి వినీత్ గారు. మమ్మీ నిన్నే పిలిచేది వినపడటం లేదా? ఇలా రా, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వినపడటం లేదా? నేను ఒక్కడిని తప్పు చెప్తున్నాను అనుకుందాం, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా. సరే అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. వచ్చే సంవత్సరం తీసుకురండి. సరే తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం? పాపం ఆ పిల్ల చేసిన తప్పంతా తను దళితుల ఇంట్లో పుట్టడమే, ఇంకేమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది కుస్తీ పోటీ, అనవసరంగా జాతుల్ని లాక్కో. చూడండి, నేను బడుగు వర్గానికి చెందినవాడినే, తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడండి. చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను. అయితే చేసేయండి. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, మాలాంటి వాళ్ళని అణగతొక్కడం. అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకం ఆడటం ఎందుకు? కాసేపు మీరందరూ నోరు మూస్తారా? ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు. ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది. అంతా నాశనం అయిపోయింది. నా 7 ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసింది. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు. కోచ్ గారు మాట్లాడుతున్నారుగా. కోచ్ గారు ఏదో ఒక్క నిమిషం. హుకుం గారు, మీరుండగానే ఇంత పెద్ద తప్పు జరిగింది. మీరు మా నాయకులు, మీరు ఇలా మౌనంగా ఉండకూడదు. కోచ్ గారు, మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు. ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు. ఈయనెందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు? జడ్జిల తీర్పే ఫైనల్, అర్థమైందా? ఈ జడ్జిలు మీ జేబులో ఉండే వాళ్ళేగా, మీరు చెప్పినట్టే చేస్తారు. ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు పైల్వాన్. మాట్లాడితే ఏం చేస్తారు? ఆవేశపడకండి. నేనున్నాను కదా, ఎలాంటి తప్పు జరగనివ్వండి. ఏమండి, మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది. జడ్జి ఇచ్చే డెసిషన్ ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు. కరెక్టే కదా? హుకుం గారు, మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రండి సార్, మనం వెళ్దాం. సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. పదండి. అదేంటి?
పమ్మి పమ్మి ఆగు. ఏమైంది? అంతా అయిపోయింది. మన చేత్తో వచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు? ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి. గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు మరి. నువ్వు అలా మాట్లాడుకు పమ్మి. చూస్తూ ఉండు, నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వింకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు? నీకున్నదంతా నా కోసం పనంగా పెట్టేశావు. నువ్వు చదువు వదిలేశావు, నేను ఈ ఆట ఆడడం కోసం. కానీ ఏమైంది? నాశనం అయిపోయింది. ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు. ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు. ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి. అక్కడ బబ్లు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. మంచిగా అందులో చాలా కష్టంగా. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం చూసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేపు మీరు పాటించుకుంటుంది. అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. రాత్రి కూడా పనిచేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. చూసారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో.
ఆగండి ఆగండి మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి నేను. ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం, చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంటుగా కలవాలి. అలాగా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమన్నా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలులవడం, మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీకు పని అయిపోయింది. మమ్మీ, నిన్నే. మమ్మీ, తన్ని వదిలే. మమ్మీ, మమ్మీ, తన్ని తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తాను. పదన్నయ్య, నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను. ఇక ఆపే అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా. పద, వెళదాం. రామా, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం, సర్వం దైవం. మమ్మీ, రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది. మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా? సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది. తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది.
నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలులవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. లెమంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలులవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తన్ని వదిలే. పొట్టిదానా. మమ్మీ మమ్మీ తన్ని ఉంది కదండి. కాదు సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది. ఇలా ఆడటం చాలా తప్పు. ఆట సరిగ్గానే ఆడింది. ఆడిన పిల్ల తప్పు. ఒకవేళ ఇలాగే సంగీత ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు. అయినా సంగీత వాళ్ళ బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. ఇదిగో మీరిద్దరు కాసేపు మాట్లాడకండి. చూడండి వినీత్ గారు. మమ్మీ నిన్నే పిలిచేది వినపడటం లేదా? ఇలా రా, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వినపడటం లేదా? నేను ఒక్కడిని తప్పు చెప్తున్నాను అనుకుందాం, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా. సరే అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. వచ్చే సంవత్సరం తీసుకురండి. సరే తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం? పాపం ఆ పిల్ల చేసిన తప్పంతా తను దళితుల ఇంట్లో పుట్టడమే, ఇంకేమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది కుస్తీ పోటీ, అనవసరంగా జాతుల్ని లాక్కో. చూడండి, నేను బడుగు వర్గానికి చెందినవాడిని, తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడండి. చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను. అయితే చేసేయండి. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, మాలాంటి వాళ్ళని అణగతొక్కడం. అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకం ఆడటం ఎందుకు? కాసేపు మీరందరూ నోరు మూస్తారా? ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు. ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది. అంతా నాశనం అయిపోయింది. నా 7 ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసింది. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు. కోచ్ గారు మాట్లాడుతున్నారుగా. కోచ్ గారు ఏదో ఒక్క నిమిషం. హుకుం గారు, మీరుండగానే ఇంత పెద్ద తప్పు జరిగింది. మీరు మా నాయకులు, మీరు ఇలా మౌనంగా ఉండకూడదు. కోచ్ గారు, మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు. ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు. ఈయనెందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు?
జడ్జిల తీర్పే ఫైనల్, అర్థమైందా? ఈ జడ్జిలు మీ జేబులో ఉండే వాళ్ళేగా, మీరు చెప్పినట్టే చేస్తారు. ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు పైల్వాన్. మాట్లాడితే ఏం చేస్తారు? ఏయ్, ఆగు. ఏయ్, అరే, ఆవేశపడకండి. నేనున్నాను కదా, ఎలాంటి తప్పు జరగనివ్వండి. ఏమండి, మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది. జడ్జి ఇచ్చే డెసిషనే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు. కరెక్టే కదా? హుకుం గారు, మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రండి సార్, మనం వెళ్దాం. సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. పదండి. రండి రండి. అదేంటి పమ్మి ఆగు. ఏమైంది? అంతా అయిపోయింది. మన చేత్తో వచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు? ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి. గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు మరి. నువ్వు అలా మాట్లాడుకు పమ్మి. చూస్తూ ఉండు, నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వింకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు? నీకున్నదంతా నా కోసం పనంగా పెట్టేశావు. నువ్వు చదువు వదిలేశావు, నేను ఈ ఆట ఆడడం కోసం. కానీ ఏమైంది? నాశనం అయిపోయింది. ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు. ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు.
ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి అక్కడ. బాబులు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. మంచిగా అతను చాలా కష్టంగా ఉంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం చూసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేపు మీరు పాటించండి. అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పారు. రాత్రి పూట పనిచేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. అవును, చూశారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి నేను. ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం, చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. మ్మ్. మ్మ్. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటాం. కొంచెం అర్జెంట్ గా కలవాలి. అలాగా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలు ఉలవడం, వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. పొట్టి ముండా, మమ్మీ నువ్వేం చేస్తున్నావు? తను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తను వదిలే. మమ్మీ మమ్మీ తను తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తాను. పదన్నయ్య, నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను. ఇక ఆపే అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా. పద వెళదాం. రామ, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం, సర్వం దైవం. మమ్మీ రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. ఓహో. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది. మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా?
సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది ఆ? తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నెల రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? ఆ, నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలు ఉలవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. లెమంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నెల రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? ఆ, నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలు ఉలవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తన్ని వదిలే. పొట్టిదానా. మమ్మీ మమ్మీ తన్ని వదిలే. కదండి. కాదు కాదు, సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది. ఇలా ఆడటం చాలా తప్పు. ఆట సరిగ్గానే ఆడింది. ఆడిన పిల్ల తప్పు. ఒకవేళ ఇలాగే సంగీత ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు. అయినా సంగీత వాళ్ళ బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. ఇదిగో మీరిద్దరు కాసేపు మాట్లాడకండి. చూడండి వినీత్ గారు. మమ్మీ మమ్మీ నిన్నే పిలిచేది వినపడటం లేదా? ఇలా రా, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వినపడటం లేదా? నేను ఒక్కడిని తప్పు చెప్తున్నాను అనుకుందాం, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా. సరే సరే, అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. వచ్చే సంవత్సరం తీసుకురండి. సరే, తప్పు జరిగిపోయింది, ఇప్పుడేం చేయగలం? పాపం ఆ పిల్ల చేసిన తప్పంతా తను దళితుల ఇంట్లో పుట్టడమే, ఇంకేమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది కుస్తీ పోటీ, అనవసరంగా జాతుల్ని లాక్కో. చూడండి, నేను బడుగు వర్గానికి చెందినవాడిని, తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడండి. చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను. అయితే చేసేయండి. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, మాలాంటి వాళ్ళని అణగతొక్కడం. అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకం ఆడటం ఎందుకు? కాసేపు మీరందరూ నోరు మూస్తారా? ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు?
ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు. ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది. అంతా నాశనం అయిపోయింది. నా ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసింది. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు. కోచ్ గారు మాట్లాడుతున్నారుగా. కోచ్ గారు ఏదో ఒక్క నిమిషం. హుకుం గారు, మీరుండగానే ఇంత పెద్ద తప్పు జరిగింది. మీరు మా నాయకులు. మీరు ఇలా మౌనంగా ఉండకూడదు. కోచ్ గారు, మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు. ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు. ఈయనెందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు? జడ్జిల తీర్పే ఫైనల్, అర్థమైందా? ఈ జడ్జిలు మీ జేబులో ఉండేవాళ్లేగా, మీరు చెప్పినట్టే చేస్తారు. ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు పైల్వాన్. మాట్లాడితే ఏం చేస్తారు? ఏయ్, ఆగు. ఏయ్, అరే, ఆవేశపడకండి. నేనున్నాను కదా, ఎలాంటి తప్పు జరగనివ్వండి. ఏమండి, మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది. జడ్జి ఇచ్చే డెసిషనే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు. కరెక్టే కదా? హుకుం గారు, మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రండి సార్, మనం వెళ్దాం. సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. పదండి. రండి రండి. అదేంటి? పమ్మి ఆగు. ఏమైంది? అంతా అయిపోయింది. మన చేత్తో వచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు? ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి. గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు. మరి నువ్వు అలా మాట్లాడుకు పమ్మి. చూస్తూ ఉండు, నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వింకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు? నీకున్నదంతా నా కోసం పనంగా పెట్టేశావు. నువ్వు చదువు వదిలేశావు, నేను ఈ ఆట ఆడడం కోసం. కానీ ఏమైంది? నాశనం అయిపోయింది. ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు. ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు.
ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి అక్కడ. బబ్లు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. మంచి లెక్క. అందులో చాలా కష్టంగా ఉంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం చూసుకుని ఈ విషయం చెప్దాం. రేపు మీరు పాటించుకుంటారు. అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. రాత్రి పూట పనిచేస్తూ ఉంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. చూసారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి నేను. ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం, చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. మ్మ్. మ్మ్. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంట్ గా కలవాలి. అలాగా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువుల తోలు ఉలవడం, వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ, నువ్వేం చేస్తున్నావు? తను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ, నిన్నే. మమ్మీ, తను వదిలే. మమ్మీ, మమ్మీ, తను తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తా. పదన్నయ్య, నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను. ఇక ఆపే అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా. పద, వెళదాం. రామా, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం, సర్వం దైవం. మమ్మీ, రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. ఓహో. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది. మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా?
సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది ఆ? తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? ఆ, నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువుల తోలు ఉలవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. లెమంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? ఆ, నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువుల తోలు ఉలవడం, మమ్మీ వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ పొట్టి ముండా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తన్ని వదిలే. పొట్టిదానా. మమ్మీ మమ్మీ తన్ని వదిలే. కదండి. కాదు సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది. ఇలా ఆడటం చాలా తప్పు. ఆట సరిగ్గానే ఆడింది. ఆడిన పిల్ల తప్పు. ఒకవేళ ఇలాగే సంగీత ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు. అయినా సంగీత వాళ్ళ బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. ఇదిగో మీరిద్దరు కాసేపు మాట్లాడకండి. చూడండి వినీత్ గారు. మమ్మీ మమ్మీ నిన్నే పిలిచేది, వినపడటం లేదా? ఇలా రా, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వినపడటం లేదా? నేను ఒక్కడిని తప్పు చెప్తున్నాను అనుకుందాం, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా. సరే అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. వచ్చే సంవత్సరం తీసుకురండి. సరే, తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం? పాపం ఆ పిల్ల చేసిన తప్పంతా తను దళితుల ఇంట్లో పుట్టడమే, ఇంకేమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది కుస్తీ పోటీ, అనవసరంగా జాతుల్ని లాక్కో. చూడండి, నేను బడుగు వర్గానికి చెందినవాడిని, తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడండి. చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను. అయితే చేసేయండి. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, మాలాంటి వాళ్ళని అణగతొక్కడం. అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకం ఆడటం ఎందుకు? కాసేపు మీరందరూ నోరు మూస్తారా? ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు?
ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు? ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది. అంతా నాశనం అయిపోయింది. నా ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసింది. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు. కోచ్ గారు మాట్లాడుతున్నారుగా. కోచ్ గారు ఏదో ఒక్క నిమిషం. హుకుం గారు, మీరుండగానే ఇంత పెద్ద తప్పు జరిగింది. మీరు మా నాయకులు. మీరు ఇలా మౌనంగా ఉండకూడదు. కోచ్ గారు, మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు. ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు. ఈయనెందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు? జడ్జిల తీర్పే ఫైనల్, అర్థమైందా? ఈ జడ్జిలు మీ జేబులో ఉండే వాళ్ళేగా, మీరు చెప్పినట్టే చేస్తారు. ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు పైల్వాన్. మాట్లాడితే ఏం చేస్తారు? ఏయ్, ఆగు. ఏయ్, అరే, ఏంటండి? ఆవేశపడకండి. నేనున్నాను కదా, ఎలాంటి తప్పు జరగనివ్వండి. ఏమండి, మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది. జడ్జి ఇచ్చే డెసిషనే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు. కరెక్టే కదా? సరిగ్గా చెప్పారు. హుకుం గారు, మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రండి సార్, మనం వెళ్దాం. సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. పదండి. పదండి. రండి రండి. అదేంటి? పమ్మి పమ్మి ఆగు. ఏమైంది? అంతా అయిపోయింది. మన చేత్తో ఇచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు? ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి. గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు. మరి నువ్వు అలా మాట్లాడుకు పమ్మి. చూస్తూ ఉండు, నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వింకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు? నీకున్నదంతా నా కోసం పనంగా పెట్టేశావు. నువ్వు చదువు వదిలేశావు, నేను ఈ ఆట ఆడడం కోసం. కానీ ఏమైంది? నాశనం అయిపోయింది. ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు. ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు.
ఆగండి. అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి. అక్కడ బబ్లు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. మంచి లెక్క. అందులో చాలా కష్టంగా ఉంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం చూసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేపు మీరు పాటించండి. అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. రాత్రి పూట పని చేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. చూసారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి నేను. ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం. చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. మ్మ్. మ్మ్. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంట్ గా కలవాలి. అలాగా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువుల తోలులవడం. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ, నువ్వేం చేస్తున్నావు? తను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ, నిన్నే. మమ్మీ, తను వదిలే. మమ్మీ, మమ్మీ, తను తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తా. పదన్నయ్య, నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను. ఇక ఆపే అన్నయ్య, అంతా మంచిగా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా. పద వెళదాం. రామా, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం, సర్వం దైవం. మమ్మీ, రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది. మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా?
సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది ఆ? తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? ఆ, నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజ్లని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలులవడం. మమ్మీ, వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ, పొట్టి ముండా